ఓం శాంతి. ఈరోజు తేదీ జూలై 6, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి స్మృతి ద్వారా బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది, దివ్య గుణాలు వస్తాయి. అందుకే ఏకాంతంలో కూర్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాలో ఎన్ని దైవీ గుణాలు వచ్చాయి. ప్రశ్న: అన్నింటికన్నా పెద్ద అసురీ అవగుణము ఏమిటి? అది పిల్లలలో ఉండకూడదు. జవాబు: అన్నింటికన్నా పెద్ద అసురీ అవగుణము ఎవరితోనైనా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడటం లేక కఠినంగా మాట్లాడటము. దీనిని భూతము అని అంటారు. ఎవరిలోనైనా ఈ భూతము ప్రవేశిస్తే వారు చాలా నష్టపరుస్తారు. అందుకే వారి నుండి పక్కకు తప్పుకోవాలి. ఎంత వీలైతే అంత ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త రాజధానిలోకి రావాలి అని అభ్యాసం చెయ్యండి. ఈ ప్రపంచంలో అన్నీ చూస్తూ కూడా ఏదీ కనిపించకూడదు. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. శరీరాన్ని వదిలైతే వెళ్ళాలి, ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలి. ఇది కూడా ఒక అభ్యాసమే. శరీరములో ఏదైనా ఇబ్బంది కలిగితే శరీరాన్ని కూడా మర్చిపోయే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే ప్రపంచాన్ని కూడా మర్చిపోవలసి ఉంటుంది. ఉదయం వేళ ఈ మర్చిపోయే అభ్యాసము జరుగుతుంది. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. ఈ జ్ఞానము పిల్లలకు లభించింది. మొత్తం ప్రపంచమంతటినీ వదిలి ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఎక్కువ జ్ఞానం యొక్క అవసరం ఉండదు. బాగా ప్రయత్నించి అదే ధ్యాసలో ఉండాలి. శరీరానికి ఎంత కష్టం కలిగినా కానీ ఎలా అభ్యాసం చెయ్యాలో పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. అసలు మీరు లేనట్లుగా అభ్యాసం చెయ్యాలి. ఇది కూడా మంచి అభ్యాసము. ఇప్పుడు కొద్ది సమయమే ఉంది. ఇక ఇంటికి వెళ్ళాలి. తండ్రి సహాయం లభిస్తుంది లేక వీరి సహాయం లభిస్తుంది. సహాయం అయితే తప్పకుండా లభిస్తుంది, మరియు పురుషార్థం కూడా చేయవలసి ఉంటుంది. ఇవి ఏవైతే చూడటానికి కనిపిస్తున్నాయో అవేవి ఉండవు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. అక్కడి నుండి మళ్ళీ మన రాజధానిలోకి రావాలి. చివరిలో ఈ 2 విషయాలే ఉంటాయి, వెళ్ళాలి, రావాలి. ఈ స్మృతిలో ఉండడము ద్వారా శారీరక రోగాలు ఏవైతే విసిగిస్తాయో అవి కూడా వాటంతట అవే చల్లబడిపోతాయని గమనించడం జరుగుతుంది. ఆ సంతోషం ఉంటుంది. సంతోషం లాంటి మందు ఇంకేదీ లేదు. అందుకే పిల్లలకు కూడా ఇది అర్థం చేయించవలసి ఉంటుంది. పిల్లలు ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, మధురమైన ఇంటికి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. ఇది ఇప్పుడే పిల్లలకు తెలుస్తుంది. తండ్రి కల్పకల్పము వస్తారు, ఇదే వినిపిస్తారు, మళ్ళీ కల్పం తరువాత కలుస్తారు. తండ్రి అంటారు, పిల్లలు, ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో దానిని మళ్ళీ కల్పం తరువాత ఇదే విధంగా వింటారు. ఇది పిల్లలకు తెలుసు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము వచ్చి పిల్లలకు మార్గాన్ని తెలియచేస్తాను. ఇక ఆ మార్గంపై నడవడం పిల్లల పని. తండ్రి వచ్చి మార్గాన్ని తెలియచేస్తారు, తమతో పాటు తీసుకువెళ్తారు. కేవలం మార్గాన్ని చెప్పడం మాత్రమే కాదు, వారు తమతో పాటు తీసుకెళ్తారు కూడా. ఈ చిత్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి చివరిలో ఎందుకు ఉపయోగపడవని కూడా అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చేశారు. తండ్రి ఇచ్చే వారసత్వము అనంతమైన అధికారమని పిల్లలు అర్థం చేసుకున్నారు. నిన్న మందిరాలలోకి వెళ్ళేవారు,
ఈ పిల్లల యొక్క మహిమను గానం చేసేవారు, అనగా లక్ష్మీనారాయణుల యొక్క మహిమను గానం చేసేవారు. బాబా అయితే వీరిని కూడా పిల్లలు పిల్లలు అని అంటారు కదా. ఎవరైతే ఉన్నతోన్నతులుగా అయినందుకు వారిని మహిమ చేసేవారో వారు ఇప్పుడు స్వయం మళ్ళీ ఉన్నతంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఇది శివబాబాకు కొత్త విషయమేమీ కాదు. పిల్లలైన మీకు ఇది కొత్త విషయము. యుద్ధ మైదానంలో పిల్లలు ఉన్నారు. సంకల్ప వికల్పాలు కూడా వీరిని విసిగిస్తాయి. ఈ దగ్గు కూడా వీరి కర్మల లెక్కాచారమే. దీనిని వీరు అనుభవించాలి. శివబాబా అయితే ఎంతో ఆనందంగా ఉన్నారు. వీరు కర్మాతీతంగా అవ్వాలి. శివబాబా అయితే సదా కర్మాతీత అవస్థలోనే ఉంటారు. నాకు మరియు పిల్లలైన మీకు మాయా తుఫానులు, కర్మభోగాలు మొదలైనవి వస్తాయి. ఇది అర్థం చేయించాలి. తండ్రి అయితే దారిని చూపుతారు. పిల్లలకు అన్నీ అర్థం చేయిస్తారు. ఈ రథానికి ఏమైనా అయితే దాదాకు ఏదో అయ్యింది అని మీకు ఫీలింగ్ వస్తుంది. బాబాకు ఏమీ కాదు, వీరికే అవుతుంది. జ్ఞాన మార్గంలో అంధశ్రద్ధతో కూడిన విషయం ఏదీ ఉండదు. తాను ఏ తనువులోకి వస్తారో అనేది తండ్రి అర్థం చేయిస్తారు. అనేక జన్మల అంతిమంలో పతిత తనువులోకి నేను ప్రవేశిస్తాను. ఏ విధంగా ఇతర పిల్లలు ఉన్నారో అలాగే నేను కూడా ఉన్నాను అని దాదా కూడా అర్థం చేసుకుంటారు. దాదా పురుషార్థి, వారు సంపూర్ణులు కాదు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులైన మీరందరూ విష్ణు పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు. లక్ష్మీనారాయణులనండి, విష్ణువనండి, విషయమైతే ఒక్కటే. తండ్రి అర్థం చేయించారు కూడా. ఇంతకు ముందు అర్థమయ్యేది కాదు. బ్రహ్మ, విష్ణు, శంకరులను అర్థం చేసుకోలేదు. అలాగే తమను తాము కూడా అర్థం చేసుకునేవారు కారు. ఇప్పుడైతే తండ్రిని, బ్రహ్మ, విష్ణు, శంకరులను చూడటంతోనే ఈ బ్రహ్మ తపస్సు చేస్తున్నారు అని బుద్ధిలోకి వస్తుంది. అవే శ్వేత వస్త్రాలు ఉన్నాయి. కర్మాతీత అవస్థ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ బాబా ఫరిస్తాగా అవుతారు అని ముందుగానే మీకు సాక్షాత్కారం అవుతుంది. మేము కర్మాతీత అవస్థను పొంది నెంబర్ వారుగా ఫరిస్తాగా అవుతామని మీకు కూడా తెలుసు. ఎప్పుడైతే మీరు ఫరిస్తాలుగా అవుతారో అప్పుడిక యుద్ధం జరుగుతుంది అని అర్థం చేసుకుంటారు. వేటగానికి వేట, వేటకు మృత్యువు అన్న ఈ అవస్థ చాలా ఉన్నతమైన అవస్థ. పిల్లలు ధారణ చెయ్యాలి. మేము అంతా చుట్టి వస్తున్నాము అన్న నిశ్చయము కూడా ఉంది. ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. ఇది కొత్త జ్ఞానము మరియు పావనంగా అయ్యేందుకు తండ్రి స్మృతిని నేర్పిస్తారు. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అని కూడా అర్థం చేసుకుంటారు. కల్పకల్పము తండ్రికి పిల్లలుగా అవుతారు. 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు. మీరు ఒక ఆత్మ, పరమపిత పరమాత్మ తండ్రి. ఇప్పుడిక ఆ తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు ఎవరికైనా అర్థం చేయించండి. అప్పుడు వారి బుద్ధిలోకి వస్తుంది. దైవీ రాకుమారునిగా అవ్వాలంటే ఇంతటి పురుషార్థం చెయ్యాలి. వికారాలు మొదలైనవన్నీ వదిలేయాలి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. సోదరీ సోదరుడుగా కూడా కాదు, పరస్పరం సోదరులుగానే భావించండి మరియు తండ్రిని స్మృతి చెయ్యండి. అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకెటువంటి కష్టమూ లేదు. చివరి సమయంలో ఇంకే విషయాల అవసరమూ ఉండదు. కేవలం తండ్రినే స్మృతి చెయ్యాలి. ఆస్తికులుగా అవ్వాలి. ఇలా సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. లక్ష్మీనారాయణుల చిత్రము చాలా యాక్యురేట్గా ఉంటుంది. కేవలం తండ్రిని మర్చిపోవడం వలన దైవీ గుణాలను ధారణ చెయ్యడం కూడా మర్చిపోతారు. పిల్లలు ఏకాంతంలో కూర్చొని ఉండండి.
బాబాను స్మృతి చేసి మేము ఈ విధంగా అవ్వాలి, ఈ గుణాలను ధారణ చెయ్యాలి అని. విషయమైతే చాలా చిన్నది. పిల్లలు ఎంతగా కష్టపడవలసి ఉంటుంది, ఎంత దేహాభిమానం వచ్చేస్తుంది. తండ్రి దేహి అభిమాని భవ అని అంటారు. తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే తండ్రిని స్మృతి చేస్తారో అప్పుడే చెత్త తొలగిపోతుంది. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారని, బ్రహ్మ ద్వారా వారు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారని పిల్లలకు తెలుసు. స్థాపన జరుగుతోందని పిల్లలైన మీకు తెలుసు. ఇంతటి సహజమైన విషయము కూడా మీ నుండి జారిపోతుంది. భగవంతుడు ఒక్కరే ఉన్నారు. అనంతమైన తండ్రి నుండి రాజ్యాధికారం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడము ద్వారా కొత్త ప్రపంచం గుర్తుకు వస్తుంది. అబలలు, గూని ఉన్న స్త్రీలు కూడా చాలా మంచి పదవిని పొందగలరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి అయితే దారిని చూపించారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని వారంటారు. తండ్రి పరిచయం అయితే లభించింది. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయని, ఇక ఇంటికి వెళ్తామని, మళ్ళీ స్వర్గంలోకి వచ్చి పాత్రను అభినయిస్తామని బుద్ధిలో కూర్చుంటుంది. ఎక్కడ స్మృతి చెయ్యాలి, ఎలా స్మృతి చెయ్యాలి అన్న ప్రశ్నయే ఉత్పన్నమవ్వదు. తండ్రిని స్మృతి చెయ్యాలి అని బుద్ధిలో ఉంది. తండ్రి ఎక్కడికి వెళ్ళినా మీరు వారి పిల్లలే కదా. అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యాలి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. తండ్రిని సన్ముఖంగా కలుసుకుంటారు. శివబాబా జయంతి ఎలా జరుగుతుంది అని మనుష్యులు తికమక పడతారు. శివరాత్రి అని ఎందుకు అంటారో కూడా అర్థం తెలీదు. రాత్రి వేళలో జయంతి జరుగుతుంది అని శ్రీకృష్ణుని గురించి భావిస్తారు, కానీ అది ఈ రాత్రి విషయం కాదు. ఆ అర్ధకల్పపు రాత్రి పూర్తవుతోంది. మళ్ళీ తండ్రి కొత్త ప్రపంచ స్థాపనను చేయటానికి రావాల్సి ఉంటుంది. ఇది చాలా సహజము. ఇది చాలా సహజము అని పిల్లలు స్వయం భావిస్తారు. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి, లేకపోతే 100 రెట్ల పాపం పెరుగుతుంది. నన్ను నిందింప చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు. తండ్రిని నిందింప చేసినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. చాలా మధురంగా అవ్వాలి. రఫ్ అండ్ టఫ్గా మాట్లాడటం దైవీ గుణము కాదు, ఇది అసురీ అవగుణము అని అర్థం చేసుకోవాలి. ఇది మీ దైవీ గుణము కాదు అని ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇప్పుడిక కలియుగం పూర్తవుతోందని, ఇది సంగమ యుగమని పిల్లలకు తెలుసు. మనుష్యులకైతే ఏమీ తెలీదు. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని, మేము ఇంకా జీవిస్తాము, సుఖాన్ని అనుభవిస్తాము అని భావిస్తారు. రోజు రోజుకు ఇంకా తమో ప్రధానంగా అవుతారు అన్నది అర్థం చేసుకోరు. పిల్లలైన మీరు వినాశనం యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందారు. ముందు ముందు బ్రహ్మ మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారాన్ని కూడా పొందుతూ ఉంటారు. బ్రహ్మ వద్దకు వెళ్ళడము ద్వారా మీరు స్వర్గంలో ఇటువంటి యువరాజుగా అవుతారు అని సాక్షాత్కారం అవుతోంది. అందుకే ఎక్కువగా బ్రహ్మ మరియు శ్రీకృష్ణుడు వీరిరువురి సాక్షాత్కారాలు జరుగుతాయి. కొందరికి విష్ణు సాక్షాత్కారం జరుగుతుంది, కానీ దాని ద్వారా అంతగా అర్థం చేసుకోలేరు. నారాయణుని సాక్షాత్కారం జరిగితే అర్థం చేసుకోగలరు. ఇక్కడకు మనం దేవతలుగా అయ్యేందుకు వస్తాం. కావున ఇప్పుడు మీరు సృష్టి ఆది మధ్యాంతాల పాఠాన్ని చదువుకుంటారు. స్మృతి కోసమే పాఠమును చదివించడం జరుగుతుంది. పాఠాన్ని ఆత్మయే చదువుతుంది. దేహ భానము తొలగిపోతుంది. ఆత్మయే అన్నీ చేస్తుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. మధురాతి మధురమైన పిల్లలైన మీరు
5000 సంవత్సరాల తరువాత వచ్చి కలుసుకున్నారు. మీరు ఆ పిల్లలే. ముఖ కవలికలు కూడా అలాగే ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితం కూడా మీరే ఉండేవారు. మీరు కూడా ఉంటారు. బాబా 5000 సంవత్సరాల తరువాత మీరే వచ్చి కలుసుకున్నారు. మీరు వారే. మీరే మమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. మనం దేవతలుగా ఉండేవారము, మళ్ళీ అసురులుగా అయ్యాము. దేవతల గుణాలను గానం చేస్తూ స్వయం యొక్క అవగుణాలను వర్ణన చేస్తూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడిక దైవీ ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున ఇప్పుడు బాగా పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి. టీచర్ అయితే అందరికీ చెప్తారు కదా, చదువుకోండి, మంచి మార్కులతో పాస్ అయినట్లయితే నా పేరు కూడా ప్రసిద్ధమవుతోంది, అలాగే మీ పేరు కూడా ప్రసిద్ధమవుతోంది. చాలామంది అంటారు, బాబా మీ వద్దకు వస్తే ఏదీ బయటకు రాదు, అంతా మర్చిపోతాం, రావడంతోనే మౌనంగా అయిపోతాము. ఈ ప్రపంచం అంతమైనట్లయితే మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తారు. అది చాలా శోభనీయమైన కొత్త ప్రపంచంగా ఉంటుంది. కొందరు శాంతిధామంలో విశ్రాంతిని పొందుతారు, కొందరికి విశ్రాంతియే లభించదు. ఆల్రౌండ్ పాత్ర ఉంటుంది, కానీ వారు తమో ప్రధానమైన దుఃఖం నుండి విముక్తులవుతారు. అక్కడ శాంతి, సుఖము అన్నీ లభిస్తాయి. కావున ఈ విధంగా బాగా పురుషార్థం చెయ్యాలి. భాగ్యంలో ఏది ఉంటే అదే లభిస్తుందిలే అని భావించడం కాదు, పురుషార్థం చెయ్యాలి. రాజధాని స్థాపన అవుతోంది అని అర్థం చేసుకోవడం జరుగుతోంది. మనం శ్రీమతముపై మన కొరకు మన రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము. స్వయంగా శ్రీమతాన్ని ఇచ్చే బాబా రాజు మొదలైన వారిగా అవ్వలేదు. వారి శ్రీమతము ద్వారా మనము అవుతాము. ఇది కొత్త విషయం కదా. దీనిని ఎప్పుడూ ఎవ్వరూ వినలేదు, చూడలేదు. శ్రీమతంపై మనం వైకుంఠ రాజ్యాధికారాన్ని స్థాపిస్తున్నాము అని పిల్లలైన మీరు భావిస్తారు. మనం లెక్కలేనన్నిసార్లు రాజ్యస్థాపన చేస్తాము మరియు పోగొట్టుకుంటాము. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. క్రిస్టియన్ ఫాదర్లు వాకింగ్ చేయటానికి వెళ్ళినప్పుడు వారు ఇంకెవరిని చూడడానికి కూడా ఇష్టపడరు. కేవలం క్రైస్తు యొక్క స్మృతిలోనే ఉంటారు. శాంతిగా నడుచుకుంటూ వెళ్తారు. వారికి వివేకం ఉంది కదా. వారు క్రైస్తు యొక్క స్మృతిలో ఎంతగా ఉంటారు. తప్పకుండా క్రైస్తు యొక్క సాక్షాత్కారం జరిగి ఉంటుంది. ఫాదర్లు అందరూ ఒకే విధంగా ఉండరు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో అలా ఉంటారు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో ఇటువంటి స్మృతిలో ఉంటూ ఉండవచ్చు. మీరు ప్రయత్నించి చూడండి, ఇంకెవ్వరినీ చూడకండి. తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. మీకు అపారమైన సుఖము ఉంటుంది. శ్రేష్టాచారులు అని దేవతలను అంటారు, మనుష్యులను భ్రష్టాచారులు అని అంటారు. ఈ సమయంలో దేవతలు ఎవ్వరూ లేరు. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. ఇది భారత్ యొక్క విషయమే. తండ్రి అంటారు, నేను వచ్చి అందరికీ సద్గతిని కలిగిస్తాను. మిగిలిన ఇతర ధర్మాల వారు ఎవరైతే ఉన్నారో వారు తమ తమ సమయాలలో వచ్చి తమ ధర్మాలను స్థాపన చేస్తారు. అందరూ వచ్చి ఈ మంత్రాన్ని తీసుకువెళ్తారు. తండ్రిని స్మృతి చెయ్యాలి. ఎవరైతే స్మృతి చేస్తారో వారు తమ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు. పిల్లలైన మీరు పురుషార్థం చేసి ఆత్మిక మ్యూజియంను లేక కాలేజీని తెరవాలి. విశ్వరాజ్యం లేక స్వర్గరాజ్యం క్షణంలో ఎలా లభించగలదో వచ్చి అర్థం చేసుకోండి అని వ్రాయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వైకుంఠ రాజ్యాధికారం లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సికిలతే పిల్లలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారం 1. నడుస్తూ తిరుగుతూ ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఇక వేరే ఏది చూస్తున్నా కూడా అది కనిపించకూడదు. ఇటువంటి అభ్యాసం చేయాలి. నాలో దైవీ గుణాలు ఎంతవరకు వచ్చాయి అని ఏకాంతంలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. 2. తండ్రిని నిందింపచేసే విధమైన కర్మలేవీ చెయ్యకూడదు. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మన రాజధానిలోకి రావాలి అన్నది బుద్ధిలో ఉండాలి. బాబా ఈరోజు వరదానంనిస్తున్నారు. సేవలలో శుభ భావన యొక్క ఎడిషన్ ద్వారా శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సఫలతామూర్త భవ. వివరణ: ఏ సేవ చేస్తున్నా అందులో సర్వ ఆత్మల సహయోగపు భావన ఉండాలి. సంతోషపు భావన మరియు సద్భావన ఉండాలి. అప్పుడు ప్రతి కార్యం సహజంగా సఫలమవుతుంది. ఏ విధంగా పూర్వకాలంలో ఎవరైనా ఏదైనా కార్యమును చేయటానికి వెళ్ళినప్పుడు వారు మొత్తం పరివారం వారి నుండి ఆశీర్వాదాలను తీసుకొని వెళ్ళేవారు. అలా వర్తమాన సేవలలో దీనిని కలపాలి. ఏ కార్యమునైనా ప్రారంభించే ముందు అందరి శుభ భావనలను, శుభ కామనలను తీసుకోండి. సర్వుల సంతుష్టత యొక్క బలాన్ని నింపండి. అప్పుడు శక్తిశాలి ఫలం వెలువడుతుంది. స్లోగన్: ఏ విధంగా తండ్రి జీ హాజీర్ అని అంటారో అలా మీరు కూడా సేవలో జీ హాజీర్, జీ హజూర్ అంటే సరే ప్రభు అని అన్నట్లయితే పుణ్యం జమ అవుతుంది. ఓం శాంతి.